హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. కుట్రలు పన్నే శ్రీవల్లి కళ్ళు ఆనందంతో మెరిశాయి. రామరాజుగారి ఇంటి పరువు గంగపాలు చేయడానికి ఆమెకొక అద్భుతమైన ఆయుధం దొరికింది. ఇక అసలు ఆట మొదలైంది. నర్మద తన బంగారు నగలను తాకట్టు పెట్టి సాగర్ కోసం 20 లక్షల రూపాయలు తీసుకుని ఎవరికీ తెలియకుండా ఇంటికి రావడం, అదే సమయంలో సాగర్ కోపంగా ఇంటికి రావడం, ఇదంతా శ్రీవల్లి చాటుగా గమనించింది. సాగర్ పడుతున్న కంగారు, నర్మద భయం రెండూ కలిపి చూసిన శ్రీవల్లి మనసులో ఒక పెద్ద కుట్రకు బీజం పడింది. వీరిద్దర్నీ రామరాజుగారి ముందు దోషులుగా నిలబెట్టాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. శ్రీవల్లి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నర్మద గదివైపు వెళ్ళింది. అక్కడ నర్మద భయంతో వణికిపోతూ ఉంది. తాను చేసిన పనికి మామగారేమంటారో అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. శ్రీవల్లి ముఖంలో దొంగ జాలి తెచ్చుకుని, ఏంటి నర్మదా అలా ఉన్నావు అని అడిగింది. నర్మదా ఉలిక్కిపడి ఏమీ లేదు అని చెప్పింది. కాని శ్రీవల్లి వదిలిపెట్టే రకం కాదు. ఏదో దాస్తున్నావ్ నాకు తెలుసు అంది. నర్మద కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయానికి భద్రావతికి ఫోనొచ్చింది. ఆ వడ్డీ వ్యాపారి ఆమెకు అసలు నిజం చెప్పాడు. రామరాజుగారి కోడలు నగలు కుదువపెట్టిందని. అతను చెప్పగానే భద్రావతి బిగ్గరగా నవ్వింది. రామరాజు పరువు తీయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని ఆమెకు అర్థమైంది. వెంటనే తన కారు బయటకు తీయమని చెప్పింది. భద్రావతి కళ్లల్లో పగ రగులుతోంది. రామరాజును అందరి ముందు అవమానించాలని ఆమె మనసు ఎంతో ఆరాటపడుతోంది. మరోవైపు సాగర్ తన గదిలో కూర్చుని జరిగిన దాన్ని తలుచుకుని కుమిలిపోతున్నాడు. తన ఉద్యోగం కోసం వదిన నగలివ్వడం అతని మనస్సును తీవ్రంగా బాధిస్తోంది. చందు అక్కడికొచ్చి తమ్ముడిని చూశాడు. ఏంట్రా అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు. సాగర్ ఏమీ లేదన్నయ్యా అని దాటవేశాడు. కాని చందుకు తమ్ముడిమీద అనుమానమొచ్చింది. ఇంట్లో ఏదో జరుగుతోందని అతనికనిపించింది. కింద హాలులో రామరాజుగారు కూర్చుని ఉన్నారు. ఆయన ముఖంలో ఎంతో ప్రశాంతత ఉంది. వేదవతి ఆయన పక్కనే కూర్చుని ఉంది. మన కుటుంబం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని రామరాజుగారు ఎంతో నమ్మకంగా చెప్పారు. కాని వేదవతి మనసులో ఏదో తెలియని భయం. పిల్లల మధ్య ఏదైనా గొడవ జరుగుతుందేమో అని ఆమె ఎంతో ఆందోళన చెందుతోంది. అదే సమయంలో బయట కారు ఆగిన చప్పుడయింది. భద్రావతి ఎంతో గర్వంగా లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే రామరాజు ముఖం మారిపోయింది. ఎందుకొచ్చావిక్కడికి అని ఆయన అడిగాడు. నీ పరువేంటో నీకు చెప్పడానికి వచ్చాను అని భద్రావతి ఎంతో వ్యంగ్యంగా నవ్వింది. నీ కోడలు నా కాళ్ల దగ్గర నగలు పెట్టిందని ఆమె చెప్పగానే రామరాజు షాకయ్యాడు. వేదవతి గుండె ఆగినంత పనయింది. అందరూ ఒక్కసారిగా కిందకు వచ్చారు. నర్మద భయంతో తలదించుకుని నిలబడింది. సాగర్ ముందుకు వచ్చి నేనే అడిగాను అన్నాడు. రామరాజు కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎందుకు చేశావు అని ఆయన సాగర్ను గట్టిగా నిలదీశాడు. శ్రీవల్లి మనసులో ఆనందంతో గంతులు వేస్తోంది. కాని పైకి మాత్రం ఎంతో బాధపడుతున్నట్లు మావయ్యగారు శాంతించండి అని నాటకమాడింది. ఇదంతా నర్మద వల్లే జరిగింది అన్నట్లుగా శ్రీవల్లి మాటలు మార్చి చెప్పింది. చందు కోపంతో నర్మదా వైపు చూశాడు. నర్మద కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. కుటుంబం పరువు పోయిందని రామరాజు బాధపడ్డాడు. వేదవతి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అందరూ ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఇదే అదనుగా భద్రావతి మరింత రెచ్చిపోయింది. నీ కుటుంబమంతా ఒక నాటకం అని రామరాజును చూసి ఎగతాళిగా నవ్వింది. మరోవైపు అమూల్య తన గదిలో భయంతో ఉంది. విశ్వకామికు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నీ కుటుంబం పరువు పోతోంది చూడు అని అతను రాక్షసంగా నవ్వుతూ చెబుతున్నాడు. అమూల్యకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. తన వల్ల కుటుంబం నాశనమవుతోందని ఆమె మనసులో ఎంతో కుమిలిపోతోంది. రామరాజుగారు వేదవతిని చూసి కన్నీరు పెట్టారు. తన జీవితాంతం కాపాడుకున్న పరువు ఇలా రోడ్డున పడిందని ఆయన తల్లడిల్లాడు. సాగర్ తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగాడు. కాని రామరాజు అతన్ని క్షమించడానికి సిద్ధంగా లేనట్లుగా ముఖం తిప్పుకున్నాడు. నర్మదను ఇంట్లోంచి గెంటేయాలని భద్రావతి మరింత విషం చిమ్మే ప్రయత్నం చేసింది. కాని చందు భార్యకు అడ్డుగా నిలబడ్డాడు.
నా భార్య తప్పు చేసి ఉండవచ్చు కాని దాని గురించి అడిగే హక్కు మీకు లేదు అని చందు భద్రావతిని గట్టిగా ఎదిరించాడు. శ్రీవల్లి ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయింది. చందు నర్మదను వెనకేసుకు వస్తున్నాడని ఆమె మనసులో మరింత ద్వేషం పెంచుకుంది. ప్రేమ కూడా నర్మదకు మద్దతుగా నిలిచింది. దీంతో ఇంట్లో వాతావరణం మరింత వేడెక్కింది. భద్రావతి తన లక్ష్యం నెరవేరిందని భావించి అక్కడినుంచి గర్వంగా కారులో వెళ్ళిపోయింది. రామరాజుగారు మౌనంగా ఉండిపోయారు. ఆయన మౌనం ఇంట్లో అందర్నీ భయపెడుతోంది. వేదవతికి స్పృహ రాగానే అందర్నీ చూసింది. కుటుంబం ఇలా విడిపోకూడదు అని ఏడ్చింది. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శ్రీవల్లి లేసిన వలలో అందరూ చిక్కుకున్నారు. తరువాత ఏం జరుగుతుందో అన్న భయం ప్రతి ఒక్కరి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. విశ్వక్ తన తదుపరి ఎత్తుగడ కోసం అమూల్యను మరింతగా భయపెట్టడం మొదలుపెట్టాడు. ఇంటి లోపల శ్రీవల్లి, ఇంటి బయట భద్రావతి రామరాజుగారి కుటుంబాన్ని నాశనం చేయడానికి కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. సాగర్ తన వల్ల వచ్చిన ఈ కష్టాన్ని ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నాడు. తన ఉద్యోగం సంగతి ఏమవుతుందో అని అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నర్మదా తన భర్త చందు ముఖం చూడలేక కన్నీళ్లతో గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. రామరాజుగారి ఆదర్శాలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలినట్లయింది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం సడలింది. ఇది చూసి శ్రీవల్లి తన గదిలో ఒంటరిగా వికృతంగా నవ్వుకుంటూ సంబరాలు చేసుకుంది. ఈ గొడవ ఇక్కడితో ఆగకూడదు అని ఆమె మరింత పెద్ద ప్లాన్ ఆలోచిస్తోంది. అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేసి రామరాజుగారిని పూర్తిగా దెబ్బతీయాలని విశ్వక్ మరియు భద్రావతి నిర్ణయించుకున్నారు. ఈ కష్టాల వలయం నుంచి రామరాజుగారి కుటుంబం ఎలా బయటపడుతుందో అన్నది తరువాతి కథలో ఎంతో ఉత్కంఠగా సాగుతుంది.